మినీరత్న కంపెనీ నుండి నోటిఫికేషన్ వచ్చిందండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంఈసీఎల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఉంది. ఇది కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి నాగ్పూర్లో ఉన్నది. పోస్టుల వివరాలకు వస్తే అకౌంటెంట్, హిందీ ట్రాన్స్లేటర్, టెక్నీషియన్ సర్వే అండ్ డ్రాఫ్ట్స్మెన్, టెక్నీషియన్ శాంప్లింగ్, టెక్నీషియన్ ల్యాబొరేటరీ, అసిస్టెంట్ మెటీరియల్స్, అకౌంట్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, అసిస్టెంట్ హిందీ, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, డ్రిల్లింగ్ టెక్నీషియన్ డ్రిల్లింగ్, ఇంకా మెకానికల్ కామ్ ఆపరేటర్ డ్రిల్లింగ్, జూనియర్ డ్రైవర్ తదితర పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ సర్వే వచ్చేసి గ్రేడ్ 4 అండి, వర్క్స్ గ్రేడ్ 4. ఇది మెట్రికులేషన్ విత్ ఐటీఐ ఉండాలి. దీనికి వచ్చేసి పోస్ట్ ఎక్స్పీరియన్స్ 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నారు. రిలవెంట్ డ్రాఫ్ట్స్ సర్వే డ్రాఫ్ట్స్లో 3 years ఎక్స్పీరియన్స్. టెక్నికల్ శాంప్లింగ్లో కూడా 3 years. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రిల్లింగ్, కోర్ మైనింగ్, శాంప్లింగ్లో ఉండాలి. టెక్నీషియన్ ల్యాబొరేటరీకి వచ్చి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కెమికల్, మినరాలజీ ఆర్ సిమిలర్ ల్యాబొరేటరీలు ఉండాలి. ఇవి బ్యాక్లాగ్ పోస్టులు అండి 3. క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్టీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ. టెక్నీషియన్ సర్వేకి వచ్చి మెట్రికులేషన్ ఆర్ ఐటీఐ ఇన్ సర్వే డ్రాఫ్ట్స్మెన్ సివిల్. టెక్నీషియన్ శాంప్లింగ్కి వచ్చి బీఎస్సీ అయి ఉండాలా. బీఎస్సీలో ఏమి ఇవ్వలేదు. అసిస్టెంట్ మెటీరియల్స్కి వచ్చేసి 16 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయండి. బ్యాక్లాగ్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ బీకామ్, సర్టిఫికేట్ ఇన్ టైపింగ్ 40 స్పీడ్తోనే సర్టిఫికేట్ ఉండాలా. టైపింగ్ లోయర్ ఉండాలా. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలా. అసిస్టెంట్ అకౌంట్స్కి వచ్చేసి బీకామ్ అయి ఉండాలా. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలా. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండి. వర్క్ యాజ్ ఏ అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కానీ ఆర్ అకౌంటెంట్గా కానీ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి వచ్చి షార్ట్ హ్యాండ్ ఇంకా టైపింగ్ ఉండాలా. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. అసిస్టెంట్కి వచ్చేసి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేసి ఉండాలా. ప్రైవేట్ ఆర్ పబ్లిక్లో ఆర్ ఆర్గనైజేషన్లో, ఏదైనా చిన్న ఆర్గనైజేషన్. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలా. ఇది మెట్రికులేషన్ విత్ ఐటీఐ అయి ఉండాలా. వ్యాలిడ్ వైర్మ్యాన్ సర్టిఫికేట్ పొంది ఉండాలా. మెకానిస్ట్కి వచ్చేసి మెట్రికులేషన్ ఐటీఐ ట్యూనర్, మెకానిస్ట్, గ్రైండర్, మిల్లర్ ట్రేడ్లో ఉండాలా. పోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఐటీఐ పాస్ అయితే 3 years ఎక్స్పీరియన్స్. వర్క్షాప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానిస్ట్లో ఆర్ రిలేటెడ్ ట్రేడ్లో ఉండాలి. టెక్నీషియన్ డ్రిల్లింగ్కి వచ్చేసి 12 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. దీనికి వచ్చేసి మెట్రికులేషన్ 12 పోస్టులు ఉన్నాయండి. 12 కూడా బ్యాక్లాగ్ పోస్టులే. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఐటీఐ చేసి ఉండాలా. మెకానిక్లో ఎర్త్ మూవింగ్ మెషినరీ, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్లో అయి ఉండాలా. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఐటీఐ పాస్ ఇన్ డ్రిల్లింగ్ ట్రేడ్లో వాళ్ళు డ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా. మెకానిక్ అయితే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ డీజిల్ మెకానికల్లో పాస్ ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్ ఉన్నా పర్వాలేదు. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఐటీఐ పాసింగ్. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్లో, ఫిట్టర్ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలా. మెకానికల్ కామ్ డ్రిల్లింగ్ ఆపరేటర్, ఇది ఫ్రెష్ వేకెన్సీస్ అండి 25. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, డీజిల్ మెకానికల్, మోటార్ మెకానికల్, ఫిట్టర్, డ్రిల్లింగ్ ట్రేడ్ ఆఫ్టర్ ఐటీఐ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఉండాలా. వీటి స్కేల్ కూడా వీటి పోస్టుల కిందనే ఉన్నది. జూనియర్ డ్రైవర్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఫ్రెష్ వేకెన్సీస్ అండి 6 ఉన్నాయి. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్లో లైట్ ఆర్ హెవీ వెహికల్, లైట్ ఉన్న హెవీ వెహికల్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. ట్రక్స్, హిల్లీ, రాక్ టెరైన్లో నడిపేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్కి వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారండి. వెబ్సైట్లో ఉంచుతారు. మీకు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది ఇన్ఫర్మేషన్. రిటర్న్ టెస్ట్లో 100% వెయిటేజ్ ఉంటుందండి. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ కానీ వాటికి వెయిటేజ్ ఏమి ఉండదు.
ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్కి 50% కట్ ఆఫ్ మార్క్స్, మినిమం సెక్యూరింగ్ మార్క్స్ 50%. ఎస్సీ ఎస్టీ అయితే 45% మార్క్స్. ఏజ్ చూసుకోండి. అకౌంటెంట్కి 30. అకౌంటెంట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ సిఏ ఐసీడబ్ల్యూఏ ఉండాలి, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్. 30 అన్ని 30 ఏజ్ ఉన్నది. అకౌంట్స్ అసిస్టెంట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది, సిఏ ఐసీడబ్ల్యూ అవసరం ఉండదు. అకౌంట్ స్కేల్కి ఇంటర్మీడియట్ అండి, సిఏ ఫైనల్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు సిఏలో, సిఆర్ ఐసీడబ్ల్యూ. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి అయితే 3 years అండి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెట్టాలా. వెబ్సైట్ వచ్చేసి www.mecl.co.in/careers.aspx వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, దానికి ఎంత కేబీ ఉండాలో స్క్రీన్లో చూడండి. ఒకసారి మెల్లగా స్క్రోల్ చేస్తుంటాను, మీరు పాజ్ చేసి చూసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మీ ఏదైతే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఉందో 20th May 2025 వరకు ఉండాలా. దాని తర్వాత వ్యాలిడ్ కాదు, దానికన్నా ముందుదే వ్యాలిడ్ అయి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి 14/6/2025 నుండి 5/7 July 5th వరకు ఉంది 2025. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో, ఎందుకంటే దీని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీకు చాలా త్వరలో పర్మనెంట్ జాబ్ పొందాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ఆపర్చునిటీ మిస్ కాకండి. ఎవరైతే ఫ్యాక్టరీస్లలో బయట కంపెనీస్లలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ అండి, ఎందుకంటే ఇది మినీరత్న కంపెనీ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు. అందరికీ ఆల్ ద బెస్ట్.